అందాల స్వర్గసీమ మన కోనసీమ, ధన్యసీమ, దివ్యసీమ, అలాంటి సీమ గురించి తెలియజేసిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిభ ఉండి ప్రోత్సాహం లేని వారికి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి వేదిక శ్రీ కళా వేదిక. సారథి డాక్టర్ కత్తిమంట ప్రతాప్ గారు అక్షర యోధులుగా, వీరుల విందైన సినీ గేయ రచయితగా, సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్రము జాషువా జీవన సాఫల్య ₹1,00,000 నగదు బహుమతి స్వీకర్తగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భోయి భీమన్న ₹1,00,000 ప్రభుత్వ నగదు బహుమతి స్వీకర్తగా, ఇటీవలనే మార్చి 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది కళారత్న పురస్కారాన్ని ₹50,000 నగదు పురస్కారాన్ని స్వీకరించిన అక్షర తపస్వి, అక్షరాన్ని ఆయుధంగా మలుచుకుని సామాజిక రుగ్మతలపై సమర భేరి మ్రోగిస్తున్న విరామ వెరగని మహర్షి డాక్టర్ కత్తిమంట ప్రతాప్ గారిని కళారత్న పురస్కారం స్వీకరించిన శుభ సందర్భంగా వారికి ఆత్మీయ సత్కారాన్ని మీ యొక్క కరతాళ ధ్వనులతో, సాహితీవేత్తల హర్షధ్వనాలతో వారిని సవినయంగా సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. మహిళలందరూ కూడా వారిని తోడ్కొని తీసుకురావాల్సిందిగా జాతీయ కమిటీని వారిని ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ టి పార్థసారథి గారు, శ్రీమతి కొల్లి రమావతి గారు, మీ హద్దు లేదు మేడం గారు, గౌరవనీయులు శ్రీ కళా వేదిక CEO డాక్టర్ కత్తిమంట ప్రతాప్ గారిని సవినయంగా మీ యొక్క అభిమానమైనటువంటి కరతాళ ధ్వనులతో, ఆత్మీయ అనురాగాల హర్షధ్వనాలతో వారికి సవినయంగా సాదరంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. డాక్టర్ కత్తిమంట ప్రతాప్ గారు మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నటువంటి 147వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం ఇది. ఏ కవి వద్ద నుంచి కూడా ₹1 ఫీజు ఆశించకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నెల నెల సాహితీ యజ్ఞం, సాహితీ క్రతువు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ కళా వేదికని మేము సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వచ్చే నెలలో మే 10, 11 తేదీలలో ఏకదాటిగా 48 గంటల పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా శ్రీ కళా వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి గారు మరియు కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో 48 గంటల పాటు 33వ ప్రపంచ రికార్డును సృష్టిస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ కళా వేదిక. కవులు, కళాకారులు మొత్తం భారతదేశంలో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరినీ కూడా ఒక 5,000 మందితో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి ప్రపంచ తెలుగు సాహితీ సంబరాలు పేరిట శ్రీ కళా వేదిక పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆ కార్యక్రమానికి మీరందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అదే విధంగా జూన్ నెలలో నరసరావుపేటలో 149వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, జూలై నెలలో విశాఖపట్నంలో 150వ జాతీయ శతాధిక కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామని, అదే విధంగా ఆగస్టు నెలలో రాష్ట్రం సూర్యాపేటలో 151వ జాతీయ శతాధిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, డిసెంబర్ 31 వరకు నిరంతరంగా మొన్ననే మేము సాహితీ ప్రణాళికతో కూడినటువంటి షెడ్యూల్ రిలీజ్ చేశాము. ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కార్యక్రమాలకి అదనంగా మరొక 10 కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా మేము నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అందమైనటువంటి కోనసీమ కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి, సిరిసిల్ల జిల్లా నుంచి, సత్యసాయి జిల్లా నుంచి, బాపట్ల జిల్లా నుంచి, అదేవిధంగా సిద్దిపేట జిల్లా ఇంతమంది హాజరు కావడం చాలా ఆనందించదగినటువంటి విషయం. రికార్డులు సాధించాలన్నా, రికార్డులను బద్దలు కొట్టాలన్నా అది ఒక్క శ్రీ కళా వేదికే సాధ్యం. ప్రతి నెల ప్రతి జిల్లాలో జాతీయ స్థాయిలో శతాధిక కవి సమ్మేళనాలు నిర్వహించడం అంటే మాటలు కాదు. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 147 జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించినటువంటి ఘనత ఒక్క శ్రీ కళా వేదిక దక్కింది. ప్రతిభ మీదైతే ప్రోత్సాహం మాది అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలియజేస్తున్నాం. ఇందాక కలవకల తాతాజీ గారు చెప్పినట్లు ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సాహం తక్కువైనది. ఎందుకంటే లాబియింగ్లు, రికమెండేషన్లు, పలుకుబడితో వ్యవస్థ నడుస్తుంది. ఎప్పుడు వాళ్ళేనా కాదు, ఎక్కడైతే మట్టిలో మాణిక్యాలు ఉంటారో అటువంటి మట్టిలో మాణిక్యాలందరినీ కూడా వెలికి తీయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో శ్రీ కళావేదిక పనిచేస్తుంది. తెలుగు కవిత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు కళలను ఖండంతరాలుగా వ్యాప్తి చెందాలనేటువంటి ఉద్దేశంతో దుబాయ్, అమెరికా, కువైట్, మలేషియా దేశాల్లో కూడా శ్రీ కళావేదిక శాఖలు పనిచేస్తున్నాయి. మేము కువైట్ దేశంలోనూ, దుబాయ్ దేశంలో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాం. అదేవిధంగా జూలై నెలలో మలేషియాలో ఇండో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా సాహితీ సంబరాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కూడా ఇదివరకే మేము ప్రకటించాము. కవిత్వం అంటే ఒక అందమైనటువంటి, అద్భుతమైనటువంటి అక్షరాల అల్లిక. అటువంటి కవిత్వాన్ని మనందరం కూడా సామాజికమైనటువంటి బాధ్యతతో, సామాజికమైనటువంటి ఇతివృత్తాలతో రాయవలసినటువంటి అవసరం ఉంది. కవి ఎప్పుడు కూడా కాలానికి ముందు మాట రాయాలి, భవిష్యత్తుకు మార్గనిర్దేశకం కావాలి. జన జీవితాలను ఎప్పుడైతే దగ్గర నుంచి చూసి ఆ జీవితాలను అక్షరాలుగా మలిచి కవిత్వకరిస్తావో అప్పుడే నువ్వు నిజమైన కవిగా 10 కాలాల పాటు ఉంటుంటాయి. కొన్ని రాతలు శతాబ్దాల తరబడి, దశాబ్దాల తరబడి నేటికి మనం చెప్తున్నామంటే ఒక శ్రీశ్రీ గారు, ఒక బోయి భీమన్న గారు, ఒక గురజాడ గారు, ఒక కలిగురు ప్రసాద్ గారు, ఇలాంటి మహనీయులందరినీ కూడా నేటికి స్మరించుకుంటున్నామంటే ఆ రాతల్లో ఉన్నటువంటి పట్టు, ఆ రాతల్లో ఉన్నటువంటి సొబగు, ఆ రాతల్లో ఉన్నటువంటి ఒక మెరుపు నేటికి మనందరినీ చదివింపజేస్తుంది. మీరు కూడా ఆ విధమైనటువంటి కవిత్వాన్ని రావాలని, ఆ విధమైనటువంటి కవిత్వాన్ని మనం రాయాలని సామాజిక ఇతివృత్తంతో జన జీవితాలకు, జనాల గుండెలతో ఎప్పుడు కూడా అక్షరాలు పదాలై పరిగెడుతూ, పదనిసలై పరిగెడుతూ ఉంటాయి. మేము ఎవరికి పోటీ కాదు, ఎవరికి సాటి కాదు. అక్షరాలు గవాక్షరాన్ని ఆకాశ తెరల మధ్య ఉంచి కవిత్వాన్ని మేము సీతాకోక చిలుకలుగా విహరింప చేయలేనటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ శ్రీ కళావేదిక పనిచేస్తుంది. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలో సాహిత్య సంస్థలో ISO గుర్తింపు పొందినటువంటి తొలి ఏకైక సంస్థ శ్రీ కళావేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మేము నిరంతర సాహితీ సేవలో కొనియాడుతూ ప్రతిభ మీదైతే పట్టాభిషేకం మేము చేస్తామనే ఉద్దేశంతో మొన్ననే విజయవాడలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కవులందరినీ కూడా ఎవరైతే గుర్తింపబడలేకుండా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి తెలుగు కీర్తి పురస్కారాలు అందించామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళలను 150 మందిని గుర్తించి మేము అక్కడ నారీరత్న పురస్కారాలతో సత్కరించామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మే నెలలో తెలుగు ప్రతిభా పురస్కారాలు, శ్రీ ప్రతిభా పురస్కారాల పేరిట ఎవరైతే కవిగా ఉన్నారో, ఎవరైతే కళాకారులుగా ఉన్నారో, ఎవరైతే మట్టిలో ఉండి మాణిక్యాలుగా మా కంటబడి మెరుస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలుగు భాషా పురస్కారాలు అందిస్తూ వారికి ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఏ ఒక్కరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నిరవధికంగా ఈ కార్యక్రమాలు మేము నిరంతరాయంగా చేస్తా ఉన్నామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనసీమ జిల్లా మా శ్రీ కళావేదిక కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. సాహిత్యం ద్వారా, పత్రికా రంగం ద్వారా సమాజాన్ని జాగృతపరుస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ బోల సతీష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, అమలాపురంలో 3 దశాబ్దాలుగా సురపరిచితులైనటువంటి ప్రముఖ రాజకీయ సేవ తత్పరులు, సేవా సహృదయులు, అధ్యక్షులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకులను తాతాజీ గారు, అలాగే ఈనాటి కార్యక్రమం గ్రాండ్ గా నిర్వహించడానికి దోహదపడినటువంటి శ్రీకళ గ్రాండ్ అధినేత, సాహితీ కళా పోషకులు శ్రీ సప్ప నాగేశ్వరరావు గారిని, అలాగే వైద్య రంగం ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ కారం రవితేజ గారిని, విచ్చేసినటువంటి ప్రముఖులని స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రముఖ సామాజిక సేవకురాలు మెండి కమల గారు, అలాగే ప్రముఖ సేవా సహృదయులు జల్లి సుజాత గారు, సార్ కవివరి
ముఖ్య అతిథుల చేతుల మీదుగా ముందుగా వారికి సన్మానం. గౌరవనీయులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారికి సన్మానం. తదుపరి జాతీయ కమిటీ ఉంటుంది. అందరూ కూడా మీరు వారికి అభినందనలు చెప్పవచ్చు. అందరికీ అవకాశం ఉంటుంది. దయచేసి గమనించగలరు. కాబట్టి ఇందాక అన్నారు నా వేదిక పేరు కూడా శ్రీకళా గ్రాండ్ రెసిడెన్సీ అని, ఈ సంస్థ పేరు కూడా శ్రీ కళా వేదిక. మరి వారిద్దరి మధ్య ఏదో అనుబంధం ఉంది. శ్రీ కల్వకుల తాతాజీ గారు అలాగే బోల సతీష్ బాబు గారు వీరి యొక్క సమక్షంలో శ్రీ కళా వేదిక చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళారత్న పురస్కార గ్రహీత కోనసీమ వాసికి మీ కరతాళ ధ్వనులతో హర్షధ్వనులతో ఘనంగా మనం సత్కరిద్దాం, అభినందనలు తెలియజేద్దాం. నడిపించినటువంటి అత్యున్నత విద్యా సంపన్నులు అయిన సాహిత్య సామాజిక సేవా రంగాలలో విశేష సేవలు అందించడమే కాకుండా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి పార్థసారథి గారికి ఆత్మీయ ఘన సంస్కారం అందిస్తున్నారు. ప్రముఖులు శ్రీ కల్వకులను తాతాజీ గారు, గౌరవ శ్రీ సప్పా నాగేశ్వరరావు గారు, అలాగే మా సిఇఓ ఆయన విశ్రాంత జిల్లా విద్యాశాఖ అధికారి, రిటైర్డ్ డిఈఓ ఆఫీసర్ గానే కాకుండా సాహిత్యంలో కూడా విశేష కృషి చేస్తున్నటువంటి బహుముఖ ప్రజ్ఞ వికాసులు. సాహితీ సేవే లక్ష్యంగా, సామాజిక చైతన్యమే గమ్యంగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సాహితీ విలువలను పాటిస్తూ ప్రామాణికత గల సంస్థగా పేరొందినటువంటి అంతర్జాతీయ ఏకైక సంస్థ శ్రీ కళా వేదిక మే 10-11 తేదీలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు కళలు, తెలుగు ప్రాభవాన్ని పరిరక్షించడానికి, తెలుగు భాషాభ్యున్నతికి 24 గంటలు 48 గంటల పాటు నిర్విరామంగా జరుగుతున్నటువంటి ప్రపంచ బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నారు. మధు గారు